why we will get more weight when we have no enough sleep. అంటే మనము సరిగ్గా నిద్రపోకపోతే బరువు ఎక్కువ పెరుగుతామా? అసలు ఆ నిద్రకేనో బరువు ఎక్కువ పెరగటానికి లేదా తక్కువ నిద్రపోవటానికినో బరువు ఎక్కువ పెరగడానికి గల కారణాలు ఏంటి? అసలు రెండిటికి లింక్ ఏంటి అని చూస్తే చాలా సింపుల్‌గా మీరు ఎప్పుడైతే తక్కువ సేపు పడుకుంటారో, అంటే విశ్రాంతి తక్కువ సేపు తీసుకుంటారో, మనం చాలామంది నమ్ముతాం ఏమంటే పనే దైవం అని చెప్పి. బట్ విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. అంటే ఎంతైతే నువ్వు కష్టపడతావో అది ముఖ్యమే, కానీ దానికి తగ్గట్టు విశ్రాంతి కూడా ఉండాలి. 2 ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం తక్కువ నిద్రపోతామో మనం బుర్ర సరిగ్గా పనిచేయదండి. అందుకే చాలా మంచి నిద్ర, ఇంకా సైన్స్ ప్రకారం చెప్పాలంటే గాఢ నిద్ర ఇంకా మంచిదంటారు. ఓకే. పైపైన నిద్రపోవడం కాదు. అందుకే గాఢ నిద్రపోయినోళ్ళకి మళ్ళీ లెగిసిన తర్వాత కొద్దిగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తది. ఓకే. ఇక్కడ మనం చూస్తే మీరు ఎప్పుడైతే తక్కువ నిద్రపోతారో అలా తక్కువ నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ యొక్క మా బ్రెయిన్ మామూలుగా అంటే ఏంటంటే మన బాడీ ఏంటంటే గ్రెలిన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తది. ఈ గ్రెలిన్ హార్మోన్ ఏం చేస్తదంటే అంటే ఆకలికి సంబంధించిన హార్మోన్ అనమాట. అది రిలీజ్ అయినప్పుడే మనకి ఆకలి మీద ఆశ ఎళ్ళిద్ది. కానీ ఎప్పుడైతే నిద్ర తక్కువ అంటే సరైన విశ్రాంతి లేకుండా సరిగ్గా నిద్రపోనప్పుడు గనక ఈ హార్మోన్ రిలీజ్ అయిందో, ఇదేం మిమ్మల్ని పద్ధతిగా ఆకుకూరలు తిను, ఫ్రూట్స్ తిను అని చెప్పదు. ఆటోమేటిక్‌గా ఏంటంటే మైండ్ సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే సరైన నిద్ర లేదు అప్పుడు. చాలా చిరాకుగాను, చాలా విసుగ్గా ఉంటది. అలాంటి టైంలో ఆకలి మీదకెళ్ళినప్పుడు ఎలా అంటే కొంతమంది స్వీట్స్ మీదకెళ్తది. ఇంకొంతమందికి బయట చిరుతిండ్లు, జంక్ ఫుడ్ మీదకి ఎళ్తదని, చెత్త చెదారాలు అయి తినాలనే ఆలోచన వస్తది. కాబట్టి మీరెప్పుడైతే తక్కువ నిద్రపోతారో, ఇలా తక్కువ నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఈ యొక్క చిరుతిండ్ల మీద ఎళ్ళటం వల్ల, మీరు అయి తినటం వల్ల ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ అవుతారు. చాలా సింపుల్. కాబట్టి లెస్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు మోర్ వెయిట్. అంటే తక్కువ నిద్రపోయావో నీకు బరువు ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మంచిగా పని చేస్తున్నారా మంచిది, కానీ దానికి తగ్గట్టు విశ్రాంతి కూడా ఇస్తున్నారా లేదో చెక్ చేసుకోండి. ఇంకొంతమంది ఉంటారు, నేను సంవత్సరం నుండో లేకపోతే ఇన్ని నెలల నుండి నేను ఎక్సర్సైజ్లు చేస్తున్నా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదని కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. బహుశా ఒకసారి ఆలోచించండి మీ యొక్క సరిగ్గా నిద్రపోతున్నారా లేదా అనేది. ఎందుకంటే ఒక సగటు మనిషి ఎవరైనా సరే 7 నుండి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పడుకొని ఒక గంట ముందు వరకు ఫోన్ వాడటం అన్నది పక్కన పెట్టేయండి. అదే మంచిది మీ బ్రెయిన్‌కి కానీ, మీ కళ్ళకి కానీ. కాబట్టి నేను వెయిట్ గెయిన్ అయిన తర్వాత, నేను బరువు పెరిగిన తర్వాత డైటింగ్లు చేయటాలు అట్లాంటివి పెట్టుకోవద్దు. రిమెంబర్ సింపుల్లీ వన్ థింగ్, అదేంటంటే ట్రై టు గెట్ ఎ గుడ్ స్లీప్. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ ఉండటం కూడా ఇట్స్ లైక్ ఏ వెయిట్ కంట్రోలర్. అంటే నీ యొక్క వెయిట్ బరువు పెరగకుండా ఆగటానికి నీ యొక్క మంచి నిద్ర కూడా తోడ్పడిద్ది. కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ we will meet in the next video. Bye bye.